నమస్తే, వెల్కమ్ టు ఎస్జిఆర్ నేటి వార్త ఛానల్. నా పేరు ఎస్జి రెడ్డి. ప్రస్తుతం నేనున్న ఈ ప్రాంతం వచ్చేసి ఇది గాలదిన మండలం, మన మండల పరిధిలోని పెనంచెల్ డ్యాము సమీపంలోని పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి శివాలయం ఇది. సో ఈ పురాతన శివాలయం పక్కనే ఒక విశిష్టమైన గుహ అయితే ఉంది. దీన్ని సిద్ధుల గవి అంటారు. ఈ సిద్ధుల గవిలో గతంలో మునులు తపస్సు చేసేవాళ్ళని చెప్తారు. అంటే ఈ పెన్నా నది ఒడ్డున మునులు తపస్సు ఈ గుహలోనే తపస్సు చేసేవారని చెప్తారు. ప్రస్తుతం ఈ గుహ ఇది నా వెనకాల కనిపిస్తుంది. ఇదే ఆ గుహ. ఈ గుహ వెనకాల పూర్తిగా అంతా రాతి పొలం, అంటే పూర్తి గుట్ట తప్ప వేరే చదును ప్రాంతం అయితే లేదు. ఈ గుహ వచ్చేసి ఎలా ఉందో అనేది ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూశారు కదా, గుహ చాలా లోపల చాలా భయంకరంగా ఉంది.
లోపల ఎంత దూరం ఉందనేది మనకైతే తెలియదు గానీ, నేనైతే దాదాపు ఒక 10, 15 అడుగుల లోతు వరకు వెళ్ళాను. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చీకటిగా ఉంది. అసలు చుట్టూ ఏది గూడా కనిపించని విధంగా ఉంది. సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుతురులో గూడా పూర్తిగా స్పష్టంగా కనిపించని పరిస్థితి ఉంది. సో, ఇక అంతకు మించి ముందుకు వెళ్ళే అవకాశం అయితే లేదు మనకి. అయితే ఇక్కడ స్థల పురాణం తెలిసిన పెద్దలు ఏం చెప్తారంటే, పెనంచెల్ డ్యామ్ దగ్గర పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ సిద్ధుల గవి నుంచి దాదాపు ఒక 40 కిలోమీటర్ల పైబడి ఉన్నటువంటి గంపమలై స్వామి కొండ వరకు కూడా గతంలో ఈ గుహ ద్వారం ఉండేదని చెప్తారు. బట్ అది కాలక్రమేణా శిథిలమైపోయుండొచ్చు. ప్రస్తుతానికైతే అది మనం ఎవరు కూడా సరైన ఆధారాలైతే చెప్పలేరు గానీ, బట్ గత చరిత్రను బట్టి అయితే ఇక్కడ చెప్పేవారు చెప్తారు. ఈ సిద్ధుల గవి గుహ వచ్చేసి గంపమలై కొండ అంటే దాదాపు సింగనమల మండల పరిధిలో ఉన్నటువంటి గంపమలై కొండ వరకు ఈ దారి అయితే ఉండేది అని గతంలో చరిత్ర బట్టి తెలుస్తోందని చెప్తారు. సో, గతంలో ఈ పెన్నా నది ఒడ్డున ఇక్కడ ఈ సిద్ధులు అంటే మునులు ఇక్కడ తపస్సు చేసి ఈ గుహలో తపస్సు చేసేవారు. అందువల్ల ఈ గవికి సిద్ధుల గవి, ఈ గుహకు సిద్ధుల గవి అని పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ గతంలో మునులు తపస్సు చేసేవారు. లోపల కొన్ని నెలల పాటు ఏకాగ్రతతో ఎలాంటి ఆహార పానీయాలు ముట్టుకోకుండా ఈ గవిలో తపస్సు చేసేవారు. అందువల్ల ఈ గవికి సిద్ధుల గవి అని పేరు వచ్చిందని చెప్తారు ఇక్కడ ప్రాంతవాసులు. సో, మీరు కూడా ఎవరైనా సరే పెనకచెల్ డ్యామ్ సమీపానికి వచ్చినప్పుడు ఈ సిద్ధుల గవిని సందర్శించండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో పూజలు నిర్వహించుకోండి. మీకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడున్న స్థానికులు తెలియజేస్తున్నారు. ఎస్ఆర్ నేటి వార్త ఛానల్ ఎంపీఆర్ డ్యామ్. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.